పవర్ రేంజర్స్. చిన్నప్పుడు ఈ షో టీవీలో వస్తే మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చూసేవాళ్ళు అనమాట. అంతలా ఈ షో అట్రాక్ట్ చేసేదనమాట. ఓన్లీ కిడ్స్నే కాదు, అప్పట్లో పెద్దవాళ్ళకు కూడా ఈ షో అంటే చాలా ఇష్టం అనమాట. ఈ షోలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, అలాగే హీరోలు పెద్ద పెద్ద రోబోలతో ఫైట్ చేసే యాక్షన్ సీన్స్ కావచ్చు, అలాగే ఏలియన్స్తో ఫైట్ చేసే సీన్స్ కావచ్చు, ఇలా చాలా బాగుంటుంది అనమాట ఈ షో. అయితే 150 దేశాల్లో బాగా పాపులర్ అయిన ఈ షో మాత్రం ఇప్పుడు చాలా డౌన్ అయిపోయింది అనమాట. ఒకప్పుడు 70 లక్షల మంది ఈ షోని చూసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కేవలం 2 లక్షల మంది కూడా ఈ షోని చూడట్లేదంటే అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ షో ఎంత డౌన్ అయిపోయింది అనేది. అయితే ఈ షో డౌన్ అవడానికి గల కారణాలు ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ రేంజర్స్ అనే కథ ముందుగా జపాన్లో పుట్టిందనమాట. సో జపాన్లో 1975లో ఒక షో అయితే స్టార్ట్ అయింది. ఆ షో పేరు సూపర్ సెంటై. ఈ షో కూడా ఏంటంటే పవర్ రేంజర్స్ లాగే ఉంటుంది అనమాట. సో కొంతమంది గ్రూప్ ఆఫ్ సూపర్ హీరోస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏలియన్స్తో కానీ పెద్ద రోబోస్తో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ షో అయితే మాత్రం జపాన్లో చాలా పెద్ద హిట్ అయిందనమాట. అక్కడ ఉన్న పిల్లల్ని అయితే ఈ షో బాగా అట్రాక్ట్ చేసేసింది. ఆ సమయంలో అమెరికాకు చెందిన డైరెక్టర్ సబాన్ అయితే జపాన్కి వెళ్తాడనమాట. సో జపాన్కి వెళ్ళిన తర్వాత ఆయన ఈ షోని అయితే చూస్తాడు. సో ఈ షోని చూసిన తర్వాత ఆయనకి ఈ షో అయితే మాత్రం చాలా బాగా నచ్చుతుంది. సో వెంటనే ఈ షో యొక్క ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి ఆ షో సంబంధించిన రైట్స్ అయితే పూర్తిగా తీసేసుకుంటాడనమాట. సో రైట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోని అమెరికాలో రీమేక్ చేయాలనుకుంటూ ఉంటాడు. అయితే ఆయనకి ఇప్పుడు ఈ షోని రీమేక్ చేసి టెలికాస్ట్ చేయాలంటే టీవీ ఛానల్ వాళ్ళ పర్మిషన్ కూడా కావాలి కాబట్టి సో ఇప్పుడు టీవీ ఛానల్స్ చుట్టూ తిరగడం మొదలు పెడతాడనమాట. అలా 1 సంవత్సరం కాదు, 7 సంవత్సరాల పాటు టీవీ ఛానల్స్ చుట్టూ అయితే తిరుగుతాడు. బట్ ఎవరు కానీ ఈ షో టెలికాస్ట్ చేయడానికి అయితే ముందుకు రారనమాట. సో ఫైనల్గా ఫాక్స్ కిడ్స్ అనే ఛానల్ అయితే మాత్రం ముందుకు వస్తుంది అనమాట. సో ఆ ఛానల్లో ఫస్ట్ ఎపిసోడ్ పవర్ రేంజర్స్ సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైతే టెలికాస్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ ఎపిసోడ్ మాత్రం చాలా పెద్ద హిట్ అయింది అనమాట. అక్కడి నుంచి ఫాక్స్ కిడ్స్ ఛానల్ అయితే ఏం చేస్తుందంటే ఈ షోను ఒక సిరీస్ గా తీయాలని చెప్పి వాళ్ళైతే ప్లాన్ చేస్తారనమాట. అయితే డైరెక్టర్ సబాన్ ఏం చేశాడంటే ఈ షోని జపాన్ వర్షన్ తీసుకెళ్లి ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్లో డబ్ చేయకుండా ఈ షోని పూర్తిగా అక్కడ రీమేక్ చేశాడనమాట. అంటే అక్కడ ఉన్న యాక్టర్స్తో పూర్తిగా ఈ షోని అయితే మార్చేశాడనమాట. సో ఇంకో విషయం ఏంటంటే అప్పట్లో అమెరికాలో ఏంటంటే కొంచెం జాతి వివక్షత అయితే ఉండేదన్నమాట. అంటే బ్లాక్ పీపుల్స్ అని వైట్ పీపుల్స్ అని ఇలా డిఫరెన్సెస్ అయితే ఉండేవన్నమాట. సో డైరెక్టర్ సబాన్ ఏం చేశాడంటే ఇందులో కొన్ని క్యారెక్టర్స్కి బ్లాక్ పీపుల్స్ కూడా తీసుకున్నాడు అనమాట. ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు ఈ షో పైన మంచి పాజిటివ్ వైబ్ అయితే రావడానికి. అలా ఈ షో టెలికాస్ట్ అయిన తర్వాత మాత్రం పిల్లల్లో మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంది అనమాట. ఓన్లీ పిల్లల్లోనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ షోకి అయితే మంచి ఫ్యాన్స్ అయితే క్రియేట్ అయ్యారండి. ఈ షోలోని ప్రతి రేంజర్ కి ప్రత్యేకమైన పవర్ ఉంది. దుష్ట శక్తుల నుంచి భూమిని కాపాడడానికి 5 యువకులు ఎలా పోరాడతారో వారి సాహసాలు, స్టంట్స్ మరియు విలన్స్ తో జరిగే యుద్ధాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీటా రిపల్స్ వంటి దుష్ట మాంత్రికురాల్ని ఓడించడం కోసం ఈ 5 మంది అయితే పోరాడుతూ ఉంటారనమాట. 10,000 సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి భూమికి వస్తుంది. అయితే భూమిని ఆమె నాశనం చేయాలనుకుంటూ ఉంటుంది అనమాట. అయితే ఆమెతో పోరాడే సన్నివేశాలు మాత్రం చాలా బాగుంటాయి. ఇది నిజంగా ఒక అద్భుతమైన కథ అనే చెప్పాలి. 1994లో పవర్ రేంజర్స్ ఆట వస్తువుల ద్వారా $1 బిలియన్ సంపాదించింది. అయితే ఈ షో అక్కడ బాగా పాపులర్ అయిన తర్వాత ఈ షో పైన విమర్శలు కూడా బాగా పెరిగాయి అనమాట. సో అమెరికాలో ఉన్న కొంతమంది పేరెంట్స్ ఏం చేశారంటే ఈ షో వల్ల పిల్లల్లో కొంచెం బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని చెప్పి వాళ్ళైతే ఈ షోని బ్యాన్ చేయలేనట్టుగా కొన్ని విమర్శలు అయితే చేశారనమాట. సేమ్ ఇలానే మన ఇండియాలో ఒక షో కూడా జరిగింది, శక్తిమాన్ షో. మీకు గుర్తుంది కదా. సో శక్తిమాన్ షో పైన కూడా సేమ్ ఇలానే విమర్శలు వచ్చాయన్నమాట. ఏంటంటే అప్పట్లో కొంతమంది కిడ్స్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళంటే సో మాకు ఏదైనా ఆపదలో ఉంటే శక్తిమాన్ వచ్చి కాపాడతారని చెప్పి వాళ్ళు గోడ పైన దూకడం కానీ లేదంటే టెర్రస్ పైన దూకడం కానీ ఇలా చేసేవాళ్ళు అనమాట. సో దీనివల్ల చాలామంది పేరెంట్స్ ఏం చేశారంటే శక్తిమాన్ షో పైన కోర్టులో కేసులు కూడా వేశారనమాట. సో ఇలానే పవర్ రేంజర్స్ కూడా జరిగింది. సో పవర్ రేంజర్స్ షో పైన కూడా చాలా విమర్శలు అయితే వచ్చాయన్నమాట. అయితే పవర్ రేంజర్స్ షో యొక్క టీం అయితే మాత్రం ఈ విమర్శలు ఏం పట్టించుకోకుండా వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఏ ప్రమోషన్ వచ్చినా పర్లేదు, అది సీరియస్ కి బాగా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళైతే వర్క్ చేయడం అయితే ఆపలేదన్నమాట. సో అక్కడి నుంచి అయితే ఈ షో మాత్రం బాగా పాపులర్ అయిపోయింది. సుమారుగా 150 దేశాలు అయితే మాత్రం ఈ షో బాగా పాపులర్ అయిందని చెప్పాలన్నమాట. సో ఈ షో అయితే అక్కడి నుంచి మన ఇండియాలోకి రావడం, ఇండియాలో కూడా బాగా పాపులర్ అవ్వడం, సో ఇండియాలో తెలుగులో కానీ అలాగే తమిళ, హిందీ లాంగ్వేజ్ లో కూడా ఈ షో డబ్ అవ్వడం కూడా సో ఈ షోకి అయితే మంచి ప్లస్ అయిందని చెప్పాలన్నమాట. పవర్ రేంజర్స్ ఒకప్పుడు పిల్లల హృదయాన్ని కట్టిపడేసిన సిరీస్ ఇప్పుడు దాదాపు కనుమరుగైపోయింది. 1990 నుండి 2010 మధ్య SPD, మిస్టిక్ ఫోర్స్, జంగిల్ ఫ్యూరీ వంటి సిరీస్లతో 70 లక్షల వ్యూవర్షిప్ని అయితే సొంతం చేసుకుంది ఈ సిరీస్. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 2 లక్షలు పడిపోయింది. ఈ డౌన్ఫాల్కి కారణం సబాన్ అనే చెప్పాలి.
2001లో డిస్నీ ఫాక్స్ కిడ్స్ నుంచి $3 బిలియన్ కి పవర్ రేంజర్స్ ని కొనుగోలు చేసిన అతను డిస్నీ ఛానల్ టెలికాస్ట్ చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి పవర్ రేంజర్స్ మరింత పాపులర్ అయిపోయింది. కానీ 2010లో సబాన్ తిరిగి డిజ్నీ నుంచి ఫ్రాంచైజీని కొనుగోలు చేసి కొత్త జనరేషన్ కోసం సిరీస్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు. 2011లో పవర్ రేంజర్స్ సమురాయ్, పవర్ రేంజర్స్ నింజా స్టీల్ వంటి కొత్త సిరీస్లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ప్రయత్నించాడు. సబాన్ పవర్ రేంజర్స్ ని కొత్త సిరీస్లతో యువతని మరియు చిన్నపిల్లల మధ్య మరింత పాపులర్ చేశాడు. ఈ సిరీస్ మాత్రమే కాదు, పవర్ రేంజర్స్ యొక్క టాయ్స్ కానీ వీడియో గేమ్స్ రూపంలో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా సామురాయ్ సిరీస్ కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. 2013లో విడుదలైన మెగా ఫోర్స్ మరియు సూపర్ మెగా ఫోర్స్ వంటి సిరీస్లు కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించాయి. 2001లో విడుదలైన పవర్ రేంజర్స్ మూవీ ఈ ఫ్రాంచైజ్కి కొత్త హైప్ తీసుకొచ్చిందని చెప్పాలి. 2018లో సబాన్ ఏం చేశాడంటే ఈ షో యొక్క రైట్స్ అంతా హాస్బ్రో కంపెనీకి అయితే అమ్మేశాడు అనమాట. సో సుమారుగా $520 మిలియన్ అయితే ఈ రైట్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట. సో ఇచ్చేసిన తర్వాత కూడా ఈయన ఏం చేశాడంటే ఆ కథలో ఏలు పెట్టడం మొదలు పెట్టాడు అనమాట. ఈ షోని డైరెక్ట్ చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సూచనలు ఇవ్వడం అయితే మొదలు పెట్టాడు. అంటే ఎపిసోడ్లో ఖచ్చితంగా 2 యాక్షన్ సీన్స్ ఉండాలి, 2 కామెడీ సీన్స్ ఉండాలి, అలాగే 2 ఎమోషన్ సీన్స్ ఉండాలి అని చెప్పి సో ఇలా వాళ్ళకి సూచనలు ఇవ్వడం అయితే మొదలు పెట్టారు అనమాట. సో దీనివల్ల కొంచెం క్రియేటివ్ డిస్టర్బెన్స్ అయితే బాగా క్రియేట్ అయిందని చెప్పాలి. అలాగే హాస్బ్రో కంపెనీ వాళ్ళు కూడా ఏం చేశారు అంటే ఇప్పుడు ఒక సిరీస్ విధానంలో ఈ షోని తీయకుండా ఎపిసోడ్గా ఈ షోని అయితే తీయడం స్టార్ట్ చేశారు. అంటే ఎపిసోడ్లోనే కథ స్టార్ట్ అవుతుంది, అలాగే ఆ ఎపిసోడ్లోనే కథ అయితే ఫినిష్ అవుతుంది అనమాట. సో దీనివల్ల కూడా ఏంటంటే కొత్త ఆడియన్స్ని ఆకట్టుకోవడంలో ఈ షో అయితే కొంచెం అక్కడ ఫెయిల్ అయిందని చెప్పాలన్నమాట. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఒక సీరియస్ వైపు ఉంటే సో ఒక మెయిన్ విలన్ ఉంటాడు, వాడిని ఎలా ఎదుర్కొంటారనే ఒక క్యూరియాసిటీతో అయితే ఈ షోని అయితే చూస్తారనమాట. అలా కాకుండా ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ ఎండ్ అయిపోతూ ఉంటే మాత్రం సో పెద్ద క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవ్వలేదు. అలాగే సేమ్ రిపీటెడ్ వర్షన్లో ఈ షో కనిపించడం అయితే మొదలు పెట్టింది అనమాట. సేమ్ యాక్షన్ సీన్స్ కావచ్చు, సేమ్ కామెడీ సీన్స్, సేమ్ ఎమోషన్ సీన్స్. సో ఇలా ఉండడం వల్ల కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి ఫ్యాన్స్ని అయితే. అంతేకాక నికెలోడియన్కి ఈ టీవీ రైట్స్ అమ్మడం వల్ల కూడా పవర్ రేంజర్స్ తన వ్యూవర్షిప్ ని పూర్తిగా కోల్పోయిందని చెప్పాలి. 2010 వరకు డిస్నీలో ఉన్న ఈ షో ఇప్పుడు కొత్త ఛానల్లోకి మారడం వల్ల అభిమానులు చాలా నిరాశ చెందారు. పవర్ రేంజర్స్ షో 2011 నుంచి 2021 వరకు నికెలోడియన్ ఛానల్లో ప్రసారమైంది. కానీ జెటెక్స్ ఛానల్ లాగా పాపులర్ కాకపోవడంతో ఈ షో యొక్క వ్యూవర్షిప్ బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం పవర్ రేంజర్స్ యొక్క రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళైతే ఒక భారీ సిరీస్ ప్లాన్ చేయాలని చెప్పి భావిస్తారని కూడా ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మాత్రం అన్ని కుదిరితే మాత్రం పక్కాగా పవర్ రేంజర్స్ నుంచి ఒక మూవీ లేదంటే ఒక సిరీస్ మాత్రం వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఒకప్పుడు 150 దేశాల్లో బాగా పాపులర్ అయిన ఈ షో మాత్రం ఇప్పుడు చాలా అంటే చాలా డౌన్ అయిపోయింది. సో చూద్దాం మరి నెట్ఫ్లిక్స్ తీసిన తర్వాత అయినా మళ్ళీ ఈ షోకి మంచి పాపులారిటీ వస్తుందో లేదనేది. అయితే ఈ షో గురించి మీరేమనుకుంటున్నారు, అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.